వర్గీకరణ తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కాకినాడ దళిత జేఏసీ సభ్యులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాకినాడ దళిత జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కాకినాడ పట్టణంలో భానుగుడి సెంటర్ నందు బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్సులను ఆపివేసి మాలల పంతం వర్గీకరణ ఆపివేస్తామనే నినాదాలతో బస్సులను బస్టాండ్ ఆవరణలో నిలిపివేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చారని, వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కులాల మధ్య విభేదాలు సృష్టించడం మానుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాకినాడ దళిత జేఏసీ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడైతే ఆపేద్దాం. ఈ రోజు భారత బంద్లో భాగంగా మరి తెల్లవారుజాము 4 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ కాంచి కాకినాడ నలుమూలల మరి జిల్లా అంతా కూడా కవర్ అయ్యే విధంగా ప్రజలకి మరి మాకు సహకరించమని, ఈ బంద్ని విజయవంతం చేయమని మరి గత వారం రోజులుగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలు కానీ మరి అన్ని ప్రైవేట్ రంగాలు కానీ ప్రభుత్వ రంగాలు కానీ మాకు సంపూర్ణ మద్దతు తెలపడం, ఈ బంద్ విజయవంతం చేయమని ప్రజల్ని అలాగే ప్రైవేట్ రంగాల్ని గవర్నమెంట్ సెక్టర్ని కూడా కోరడం జరిగింది. ఇది ఎస్సీ వర్గీకరణని మరి వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేస్తూ ఈ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ ఖచ్చితంగా విజయవంతం చేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని మోడీ గారి గవర్నమెంట్ చేసే దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొడతారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగు పులకిస్తున్నా. జై భీమరావు భారత్ పార్టీ.